ట్యాప్ జరిగిందా లేదా, ఫోన్ ట్యాప్ జరిగినటువంటి డేటాని ఏం చేశారు, మీకు పైనుంచి ఎవరు ఆదేశాలు ఇచ్చారు అనేటువంటి అంశాల ఆధారంగా మాత్రమే సిట్ దర్యాప్తు జరిగింది గతంలో. ఇప్పుడు సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి సిట్ ఎట్లాంటిదంటే చాలా కీలకమైనటువంటి అధికారులు, ప్రస్తుతం కమిషనర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, తర్వాత గ్రే హౌస్ లో పనిచేసినటువంటి అధికారులు కానీ, టీజీ న్యాబ్ గా పనిచేసినటువంటి వాళ్ళు, దర్యాప్తు అధికారులుగా సీనియర్ గా ఉన్నటువంటి నాయకులు అధికారులు దీంట్లో చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. అందులో మొత్తం 9 మంది సీనియర్ అధికారులు. అది కూడా టైం బాండ్, టైం లిమిట్ 1 month లోపలనే ఏం జరిగింది, ఈ ముగ్గురు మధ్య ఉన్న లింక్ ఏంది, డాటా ఎటుపోయింది, ప్రధాన ఉద్దేశం ఏంది, నిజంగానే పైనుంచి ఇచ్చినటువంటి నెంబర్లన్నీ వీళ్ళు ట్యాప్ చేస్తారా, వాళ్ళకి సంబంధం లేకుండా కూడా వీళ్ళు ఏమైనా ట్యాప్ చేస్తారా. ఇందాక చెప్పినట్టు వ్యాపారవేత్తలే కానీ, ఇంకా కొంతమంది బిల్డర్లే కానీ, ఇంకా కొంతమంది ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వ్యక్తిగతంగా వీళ్ళే ట్యాప్ చేసి ఏమైనా వ్యక్తిగతంగా లాభపడ్డారా ఆర్థికంగా. తర్వాత రాజకీయ పరంగా ఎవరెవరు నెంబర్లు ట్యాప్ చేయమని పైనుంచి ఆదేశాలు ఉన్నాయి. ఆదేశాలు ఎట్లా ఉన్నాయి, మెయిల్ కానీ, మౌఖికంగా లేదా వ్రాతపూర్వకమైనటువంటి ఆదేశాలు ఉన్నాయా, ఉంటే ఏ సమయంలో చేశారు, ఫోన్ లో, వాట్సాప్ లో ఏదైనా డేటా ఉందా, డిజిటల్ డేటా అనేటువంటిది దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే గూగుల్, జీమెయిల్, తర్వాత వీటన్నిటికీ ప్రభుత్వం లేఖలు రాసింది. ఆ డేటా రికవరీకి సంబంధించి పాస్వర్డ్స్ కానీ అవన్నీ డిలీట్ చేసినటువంటి వారికి హార్డ్ డిస్క్లను సంబంధించి కూడా గతంలో మెయిల్ త్రూ అటాచ్ అయి ఉంటుంది కాబట్టి మనం రికవరీ చేసే అవకాశం ఉందనేటువంటి కూడా దానిపైన దర్యాప్తు చేస్తా ఉన్నారు. సో ఈ 9 మంది 1 month లోపల, టైం బాండింగ్ లోపల కీలకమైనటువంటి దర్యాప్తు చేసేటువంటి అవకాశం ఉంది. కాస్త వేగవంతం చేసే పనిలో పడ్డారు. ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఫార్ములా ఈ కానీ. అంటే ఇప్పుడు ఈ సిట్కి సంబంధించి అందరిలో మొదలయ్యేటువంటి చర్చ ఒకటి ఏంటంటే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ పేర్లు వచ్చాయి. గతంలో మాజీ ఎమ్మెల్యేలైనటువంటి చిరుమర్తి లింగయ్య, ఆ తర్వాత మరికొంతమంది ఎమ్మెల్యేలను కూడా విచారించారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వాళ్ళు అంతా చేరుకున్నారు. బండి సంజయ్ సైతం వచ్చి వాంగ్మూలం అందించారు. ఈటెల రాజేందర్ వాంగ్మూలం ఇచ్చారు. మహేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలం అందించారు. చాలా మంది నాయకులు అక్కడ వాంగ్మూలం ఇచ్చారు. ఇప్పుడు ఎవరి పేర్లు అయితే ఆరోపణలుగా ఉన్నాయో, గత ప్రభుత్వంలో పెద్దలుగా ఉందనంటే డైరెక్ట్గా హోంమంత్రి అటు మహమ్మద్ అలీ, లేకపోతే ముఖ్యమంత్రిగా ఉన్న అటు కేసీఆర్నో, లేదంటే ఐటీ మినిస్టర్గా, లేకపోతే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు, కేటీఆర్ల పేరు కూడా వచ్చాయి. కాబట్టి వీళ్ళను డైరెక్ట్గా విచారణకు పిలిచే అవకాశం ఉందా? అంటే ఇక్కడ ప్రధానంగా అధికారులు ముద్దాయిగా మారే అవకాశం ఉంది. మనోజ్, ఒకటి ఎప్పుడైతే నక్సల్స్ జాబితాలో ప్రైవేట్ వ్యక్తుల పేర్లు ఎక్కడైతే అక్కడ ప్రైవేట్ వ్యక్తుల నెంబర్లు యాడ్ చేస్తారో దాన్ని యాక్సెప్ట్ చేయాల్సింది పైన ఉన్నటువంటి అధికారులే, డీజీపీలు కానీ, లేదా పోలీసు ఉన్నతాధికారులు కానీ. వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేశారు అనేటువంటి దాంట్లో కూడా కీలకమైనటువంటి దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది. అప్పుడున్న డీజీపీ, అప్పుడున్న పై స్థాయి పోలీసు అధికారులు వీళ్ళందరినీ కూడా మళ్ళీ ఒకసారి విచారణ ఎదుర్కొనే సిచ్యువేషన్. ఇప్పటి వరకు డీజీపీ వరకు వెళ్ళలేదు. కేవలం ప్రభాకర్ తర్వాత ప్రభాకర్ రావు కింద ఉన్నటువంటి సిబ్బంది వీరి చుట్టే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తుంది. ఆరోపణలేమో పొలిటికల్ ఆరోపణలు ఉన్నాయి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పైన. ఇంకా పై స్థాయి అధికారుల దగ్గరికి వెళ్ళలేదు. ఇప్పుడు ఈ 9 members టీం, పోలీసు ఉన్నతాధికారుల టీం పై స్థాయి ఉన్నత అధికారుల దగ్గర కూడా వెళ్లే అవకాశం ఉంది. రీజన్ ఎవరు చెప్పారు, ప్రెజర్ ఏమనుందా, ఎవరైనా ఫోన్ ట్యాప్ చేయమని చెప్పారా, నక్సల్ జాబితాలో చేసినటువంటి ఫోన్ నెంబర్లు ఎవరిని, ట్యాప్ ఎప్పుడు చేశారు, ఆ ట్యాపింగ్ రికార్డ్స్ ఎవరికి పంపారు, దానివల్ల ఎవరికి లబ్ధి చేకూరుంది, ఈ అంశాల ఆధారంగా దర్యాప్తు ఉండే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా ఏదేమైనా రాజకీయాల్లో ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రభుత్వాలు 5 ఏళ్ల పాటుగా పనిచేసేవి, కానీ అధికారులు మాత్రం వాళ్ళు రిటైర్మెంట్ వరకు పనిచేయాల్సి ఉంటుంది. అధికారులు అధికారంగా వాళ్ళు పనులు చేయాల్సి ఉంటుంది, రాజ్యాంగాన్ని అమలు చేయాల్సి ఉంటుంది, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సి ఉంటుంది. సో అందరికీ సమన్యాయం కల్పించాల్సి ఉంటుంది, హక్కులను కాపాడాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ రాజకీయ నాయకుల ట్రాప్లో పడిపోయి, రాజకీయ నాయకుల ఆశీర్వాదం కోసమో, వాళ్ళ ప్రమోషన్ల కోసమో, డిమోషన్ల కోసమో వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ అధికారులు కనుక, ఆయా ప్రభుత్వ పెద్దలు కనుక వత్తాసు పలికితే ఏం జరుగుతుందనేది మనకు చాలా క్లియర్గా కాళేశ్వరం సంబంధించినటువంటి ఘోష్ కమిషన్ అర్థమైపోయింది. చివరాకరణ డైరెక్ట్గా కేటీఆర్ సైతం మేమే తప్పు చేయలేదని చెప్పినటువంటి వ్యక్తి కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన దాంట్లో కానివ్వండి, హరీష్ రావు, అటు ఈటెల రాజేందర్ అండ్ కేసీఆర్ విచారణ ఎదుర్కొని మీడియాతో మాట్లాడిన క్రమంలో కూడా అధికారులకు తెలవాలి, కానీ అధికారులకు తెలుస్తుంది, మాకేం తెలుస్తుంది? మేము జస్ట్ ప్రతిదీ లీగల్గానే చేస్తాం, క్యాబినెట్ మీటింగ్ పెట్టాం, క్యాబినెట్ మినిట్స్ బుక్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అధికారులు తప్పిదాలు చేశారని చెప్పి అధికారుల మీద నెప్పనెట్టడం జరిగింది. అధికారులు తప్పన్నట్టుగా డైరెక్ట్గా వాళ్ళు డిక్లేర్ చేశారు. ఇక ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కూడా కేటీఆర్ డైరెక్ట్గా పలుమార్లు 2 సార్లు విచారణ ఎదుర్కొన్నారు. ఏసీబీ దగ్గర విచారణ ఎదుర్కొన్న తర్వాత బయటకు వచ్చి అరవింద్ కుమార్, తర్వాత ఎస్ఎన్ రెడ్డి వీళ్ళ పేర్లు చెప్పి డైరెక్ట్గా వాళ్ళ అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలని చెప్పినంత మాత్రం చేస్తారా? అధికారుల తప్పిదాలు ఉన్నాయని చెప్పినట్టు ఆయన కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఫైనల్గా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఫైనల్గా రిజల్ట్ వచ్చే అవకాశం కూడా సేమ్ రిప్లికేట్ అవ్వబోతున్నట్టుగా అర్థమవుతోంది. సో అధికారులే
అంటే ఎస్ఐబి చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావు, ఏసీపీ రాధాకిషన్ అండ్ ఇంకొక వ్యక్తి మీడియా పర్సనాలిటీకి సంబంధించి శ్రవణ్ రావు, వీళ్ళే ప్రముఖంగా ఉన్నారు. కానీ ఇక్కడ రాజకీయ ప్రముఖుల సంబంధించినటువంటి పేర్లు వెలికి తీయాలన్నా, వాళ్ళపై నిజంగానే నేరం నిరూపించాలన్నా కూడా ఇట్స్ బిగ్గెస్ట్ టాస్క్. సో ఫైనల్గా అధికారులే ఇక్కడ బుక్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఏం జరిగింది అసలు, వాళ్ళ ఫోన్లు, ఉదాహరణకి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న హోదాలో ఆయన ఫోన్లు కూడా ట్యాప్ చేశారు, ఆయన కుటుంబీకుల ఫోన్లు ట్యాప్ చేశారనేది అందరికీ తెలిసిన విషయమే. సో ఎందుకు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాల్సి వచ్చింది? ఎవరు ట్యాప్ చేయమన్నారు? ట్యాప్ చేయమని చెప్పి మీకు ఎవరైనా ఫోర్స్ చేశారా? అధికారులుగా మీరే ట్యాప్ చేసి ఉంటే కనుక మీరు ఎందుకు ట్యాప్ చేశారు? నక్సల్ ఏమైనా ఆయన ఏమైనా ఒక ఇబ్బందికర శక్తిగా ఉన్నాడా, సమాజంలో ఇబ్బందికర ఒక శక్తిగా ఉన్నాడా? ఆయన ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారనే విషయంలో కోణాల్లో కూడా విచారించి ఒక నెల రోజుల్లోనే విచారణ పూర్తి చేసి ఒక కొలిక్కి రావాల్సిన అవసరం ఉంది. దాని నేపథ్యంలోనే సిపి సజ్జనార్ నేతృత్వంలోని ఒక సిట్ని ఏర్పాటు చేశారు. సిపి సజ్జనార్ కీలకంగా ఉంటారు. రామగుండం సిపి అంబర్ కిషోర్ జా అండ్ సిద్దిపేటకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అధికారి, మరికొంతమంది డీసీపీ స్థాయిలో ఉన్న అధికారులు 9 మందితో ఒక సిట్ బృందం ఏర్పాటైంది. డీజీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. సో నెల రోజుల్లోనే మరి సిట్కి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా రావాల్సి ఉంది ఫోన్ ట్యాపింగ్ విషయంలో. మరి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఆరోపణలు ఎదుర్కొన్నారు కాబట్టి వారిని ఏమైనా విచారిస్తారా, లేదు అధికారుల వరకే మళ్ళీ పరిమితం చేస్తారు, రాజకీయ ప్రమేయాన్ని వెలికి తీస్తారా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి? ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పింది ఎవరు? ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారా ఏ పార్టీకి లాభం చేకూరింది? సో ఫోన్ ట్యాపింగ్ వెనుక అసలు సూత్రధారి, పాత్రధారి ఎవరని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.